ఈరోజు మనం ప్రెషర్ గురించి మాట్లాడదాం. సో, జనరల్‌గా ఇది మనం ఏదో ఒక సిలబస్ పాయింట్ నేమ్ వేరే చెప్పినంత మాత్రాన కాన్సెప్ట్ డిఫరెంట్ అయిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ టెక్స్ట్ బుక్‌లో లేదా సీబీఎస్‌ఈ టెక్స్ట్ బుక్‌లో ప్రెషర్ అనే కాన్సెప్ట్ చదువుతున్నాం అనుకోండి. ఫోర్స్ ఓవర్ ఏరియాని మాత్రం ఓకే. అది సేమ్ ఇటు ఉన్నా, అటు ఉన్నా లేదా ఐఐటీ చదువుతున్నాం అప్పుడు కూడా అంతే. కానీ ఒక కాన్సెప్ట్‌ని మనం కాంపిటీటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నప్పుడు, అది రెఫరెన్స్ బుక్ బేస్‌గా వెళ్ళినప్పుడు, దానికి లిమిట్‌లెస్‌గా వెళ్ళిపోతూనే ఉంటాం ఆ డిస్కషన్. అలా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒక శాంపిల్ చూడబోతున్నాం. ప్రెషర్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఓవర్ ఏరియా అంటున్నాం. అయితే జనరల్‌గా ఇక్కడ చూడండి ఒక లిక్విడ్ లేదా మనం ఫోర్స్‌ని ఒక ఏరియా మీద ఫోర్స్‌తో గనక మనం కంపేర్ చేస్తూ ఉంటే ఇలాగ యూనిఫార్మ్‌గా ఒక ఏరియాలో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ ఫోర్స్ ఈ ఏరియాలో ఎంతుంది అని చెప్పడానికి ఫోర్స్ ఓవర్ ఏరియా తీసుకున్నాం. ఇది యూనిఫార్మ్‌గా ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ అయిందనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. యూనిఫార్మ్‌గా ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ అయింది. కానీ ఒకవేళ మనం డిఫరెంట్ షేప్ ఉన్న ఒక సాలిడ్‌ని తీసుకున్నప్పుడు చూడండి. ఇక్కడ 10 కేజీ ఉంది. 10 కేజీ అంటే ఇది ఫోర్స్ వచ్చేసి 100 న్యూటన్ వస్తుంది. 100 న్యూటన్. 100 న్యూటన్ యాక్టింగ్. ఒకవేళ బేస్ ఏరియా ఇక్కడ ఉన్న ఏరియా వచ్చేసి 1 మీటర్ స్క్వేర్ కనుక తీసుకుంటే, సో ఈ ప్రెషర్‌లో P ఈక్వల్స్ టు F/A సేమ్ ఫార్ములా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 100 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ 100 పాస్కల్‌ని మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ ఎలాగైతే ఫోర్స్ అనేది యూనిఫామ్‌గా ఉందో, ఫోర్స్ అనేది యూనిఫామ్‌గా వచ్చిందో, అలాగే ఇక్కడ కూడా వస్తుందా? ఇక్కడ చూడండి. ఇక్కడేమో మాక్సిమం వాల్యూ ఉంది. ఇక్కడ చూస్తే మినిమం ఉంది. ఇక్కడ ఇంకా చాలా తక్కువ ఉంది. ఇలా ఫోర్స్ అనేది ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది వేరియబుల్‌గా ఉంది కదా! వేరియబుల్‌గా ఉంది. అదే లిక్విడ్‌ని ఒకవేళ తీసుకుంటే లిక్విడ్ ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ ఉండేలాగా ఈ కంటైనర్‌లో లేదు. సో, అలాంటప్పుడు అక్కడ ఏం జరిగే ఛాన్స్ ఉంది? ఈ ఫస్ట్ కేస్ తీసుకున్నట్టే ఫోర్స్ అనేది యూనిఫార్మ్‌గా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా తీసుకుంటాం. అదే ఇక్కడ గ్యాస్ చూడండి. గ్యాస్ సపోజ్ ఇందులో ఆక్సిజన్‌ని ఫిల్ చేశామా, నైట్రోజన్‌ని ఫిల్ చేశామా, లేదా ఇంకేదన్నా అదర్ గ్యాస్‌ని ఫిల్ చేశామా అనే దాన్ని బట్టి ఇక్కడ ఇదే కంటైనర్‌లో ఇంతే ఉన్నా కూడా ఆ ప్రెషర్ వాల్యూ ఎంత ఇండికేట్ చేస్తుంది అనే వాల్యూ వేరే వచ్చేస్తుంది. మరి అప్పుడు కూడా ఇక్కడ P ఈక్వల్స్ F/A ఫార్ములా ఇదే యూజ్ చేస్తామా? లేదు. సో, ఇక్కడ మనము PV ఈక్వల్స్ టు మ్యూ RT అండ్ ప్రెషర్ ఈక్వల్స్ టు మ్యూ RT బై V తీసుకుంటాం. ఓకే. సో, ఇక్కడ ప్రెషర్‌కి మళ్ళీ యూనిట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ సేమ్ తీసుకుంటాం. కానీ అక్కడ ఆ కంటైనర్‌లో ఉన్న, ఆ సిలిండర్‌లో ఉన్న గ్యాస్ ఏది ఫిల్ చేసామనే దాన్ని బట్టి మనకు వాల్యూ మారిపోతుంది. సపోజ్ ఇదే సిలిండర్‌లో మనం ఆక్సిజన్‌ని తీసుకున్నాం అనుకోండి, లేదా నైట్రోజన్ తీసుకున్నాం అనుకోండి. ఈ 2 ఒకే ప్రెషర్‌ని ఇస్తాయా అంటే ఇవ్వవు. అందుకనే అలాంటి ఒక కాన్సెప్ట్‌ని డిస్కస్ చేయడానికి డిఫరెంట్ ఫార్ములా ఉంది. ఇక్కడ లిక్విడ్ విషయం వస్తే ఒకవేళ ఒక హైట్ ఎంత హైట్ ఈ కంటైనర్‌లో ఫ్లూయిడ్ ఫిల్ అయింది అనే దాన్ని బట్టి ప్రెషర్ ఈక్వల్స్ టు rho GH. Again, unit is going to be the same, Newton per meter square. ఓకే. సో, కానీ ఇక్కడ ఈ ఫోర్స్ అనేది ఈ రెండిట్లలో చూడండి. ఇక్కడ ప్రెషర్ ఈక్వల్స్ ఫోర్స్ బై ఏరియా తీసుకున్నప్పుడు ఫోర్స్ అనేది ఇక్కడ యూనిఫామ్ ఉందని చూసాం. ఇక్కడ ఎలా ఉంది అని చూస్తే అగైన్ ఈ కాన్సెప్ట్‌లో ఫోర్స్‌ని డిస్కస్ చేయడానికి ఏం మళ్ళీ చెప్పాల్సి వస్తుందంటే న్యూటన్ సెకండ్ లా నుంచి ఫోర్స్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ ఈ కేస్‌లో ప్రెషర్ ఈక్వల్స్ అంటే ఈ కంప్లీట్ డెరివేషన్స్ ఇవన్నీ చేయడానికి కూడా ఈ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది గ్యాసెస్ ఇక్కడ సేమ్ ఐడియా, బేసిక్ ఐడియా ఏదైతే ఉందో ఫోర్స్ ఓవర్ ఏరియాలో ఫోర్స్ ప్లేస్‌లో ఏం రాస్తున్నామంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం రాస్తున్నాం. dP/dt ఓవర్ ఏరియా. సో, దిస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం తీసుకుంటే దట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. సో, అలాగే ఇక్కడ ప్రెషర్ ఈక్వల్స్ rho GH ఇది ఎలా వచ్చింది అని చూస్తే మళ్ళీ ఫోర్స్ ఓవర్ ఏరియా అక్కడ తీసుకున్నప్పుడు ఫోర్స్ అనేది ఏంటి? ఈ ఫోర్స్ ఈ కంటైనర్‌లో ఈ లిక్విడ్ స్టోర్ చేసిన కంటైనర్‌లో ఆ ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? డ్యూ టు ద వెయిట్ ఆఫ్ దట్ లిక్విడ్, రైట్? ఆ వెయిట్ ఆఫ్ లిక్విడ్ వల్లనే వచ్చింది. అంటే ఇక్కడ వెయిటే ఫోర్స్.
వెయిటే ఫోర్స్. ఆ రెండింటిని రిలేషన్ చేయాలంటే మనకి డెన్సిటీ తెలియాలి. డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ ఓవర్ వాల్యూమ్. మాస్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. అండ్ వెయిట్ ఈక్వల్స్ టు వాట్? వెయిట్ ఈక్వల్స్ టు మాస్ టైమ్స్ ఆఫ్ గ్రావిటీ. సో మాస్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? రో విజి. రో విజి. సో వాల్యూమ్ని ఏం రాసుకోవచ్చు? ఇక్కడ ఉన్న బేస్ ఏరియా తీసుకుంటాం, అలాగే ఎంత హైట్ ఈ లిక్విడ్, ఇక్కడ ఎంత హైట్ వరకు లిక్విడ్ ఉందో రాసుకుంటాం, ఇక్కడ ఉన్న ఏరియా తీసుకుంటాం, వీటిని తీసుకొని మళ్ళీ రో ఏ హెచ్ జి రాసేస్తే అది ఒక వెయిట్ని ఫార్ములాలో రాసినట్టు అవుతుంది. దాన్ని వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ అన్నాము. ప్రెషర్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఓవర్ ఏరియాలో రో ఏ హెచ్ జి బై ఏ తీసుకొని క్యాన్సిల్ చేసేస్తే రో జి హెచ్ వచ్చేసింది. అందుకనే ఇక్కడ లిక్విడ్లో మనం ప్రెషర్ని మెజర్ చేసేటప్పుడు రోజీ హెచ్ తీసుకుంటున్నాము. ఇక్కడ అలా తీసుకోవటానికి ఇక్కడ కూడా వెయిట్ ఆఫ్ ది స్టోన్ వచ్చేసి 100 న్యూటన్స్ వచ్చింది. అందుకని ఫోర్స్ని డైరెక్ట్గా ఏంటి ఎంజీ తీసుకున్నప్పుడు మాస్ వచ్చేసి 10 kg, గ్రావిటీ 10 తీసుకొని ఇది 100 న్యూటన్స్ అయిపోయింది. కానీ ఇక్కడ పాయింట్ టు పాయింట్ ఫోర్స్ అనేది వేరే అవుతుంది కదా. అలాంటప్పుడు మళ్ళీ ఏం తీసుకుంటామంటే ప్రెషర్ ఈక్వల్స్ టు డిఎఫ్ బై డిఏ తీసుకుంటాం. డిఎఫ్ బై డిఏ మీన్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫోర్స్ విత్ రెస్పెక్ట్ టు ఏరియా. ఏరియా మారే కొద్దీ, ఏరియా చేంజ్ అయ్యే కొద్దీ ఇక్కడ ఫోర్స్ కూడా మారుతుంది. ఆ ఏరియా చేంజ్ అయ్యే కొద్దీ ఫోర్స్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పడానికి మనం ఆ ఐడియాని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ప్రెషర్ ఈక్వల్స్ టు డిఎఫ్ బై డిఏ తీసుకున్నప్పుడు ఫోర్స్ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు ఏరియా. ఆ ఏరియా చేంజ్ అయ్యే కొద్దీ ఫోర్స్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పడానికి ఈ క్యాలిక్యులేషన్లో చేయాలి. మళ్ళీ ఇలా చేయాలి అంటే ఇది ఎలాంటి మెథడ్? సో డిఫరెన్షియేషన్ అన్నమాట. సో ఈ డిఫరెన్షియేషన్ చేయడం ఇలా డిఫరెంట్ ఫార్ములాస్ని ఒకే ప్రెషర్ కనుక్కోవడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం అనే ఒక బేసిక్ ఐడియా రావటం, ఇలాంటివన్నిటినీ కూడా మనం డిస్కస్ చేయవచ్చు. సో అంటే ఇది దేనికి చెప్తున్నాను? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ లిమిట్ ఏమి ఉండదు. మళ్ళీ ఇక్కడ ఒకవేళ టెంపరేచర్ ఎఫెక్ట్ అవుతుందా, వాల్యూమ్ చేంజ్ అవుతే ఎఫెక్ట్ అవుతుందా, ఇలాంటి ఎన్నో డిస్కషన్స్ మనం చేస్తూనే వెళ్ళచ్చు. కానీ దాని ముందు బేసిక్ ఐడియా కొన్ని, ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కాబట్టి సమ్మర్లో ఒక టైం హాఫ్ డే స్కూల్స్ కానీ ఇలాంటి దొరుకుతుంది కాబట్టి, లేదా కంప్లీట్ హాలిడేస్ ఇన్ సమ్మర్లో ఇలాంటివి దొరుకుతాయి కాబట్టి, అలాంటప్పుడు ఇలా బేసిక్ ఐడియాస్, బేసిక్ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకొని మీ రెగ్యులర్ స్కూల్ షెడ్యూల్లో, రెగ్యులర్ స్కూల్ టైమింగ్, స్కూల్ ప్రోగ్రామ్స్లో ఈజీగా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను. సమ్మర్లో ఒక 45 days. సో మీరు యూ కెన్ యూజ్ దిస్ ఫెసిలిటీ. ఓకే. అండ్ ఈ ఒకవేళ అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కాన్సెప్ట్ వినాలి, లేకపోతే జూమ్లో కానీ, ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ వినాలి అనుకుంటే, ఎస్పెషలీ కర్నూల్లో సో వినాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ ద నెంబర్ 9963222150 9963222150. ఓకే. సో ఇలాంటి కాన్సెప్ట్ని నెంబర్ ఆఫ్ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ చూసాం కదా, ఫోర్స్ ఏం రాసాం? డిపి బై డిటి. అది న్యూటన్ సెకండ్ లాలో ఎలా వస్తుంది? దాన్ని శాంపిల్ కోసం 9th క్లాస్లో న్యూటన్ సెకండ్ లా ఎలాగా డిస్కస్ చేయాలి, దాని బేసిక్ ఐడియా ఎలా ఉంటుంది, నేను ఇక్కడ ఏం చెప్పడానికి మేజర్గా ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఇలా వేరియస్ కైండ్స్లో మనం ఎంత కావాలంటే అంత వెళ్ళొచ్చు అని. ఇంకా ఎందుకంటే వీటిని అక్కడక్కడ టచ్ చేసి ఏ దాన్ని కూడా కంప్లీట్ చేసినట్టుగా లేదు, ఐ నో దాట్. సో ఒక్కొక్కటి అలా టైం స్పెండ్ చేస్తేనే, టైం స్లాట్ ఉంటేనే దాన్ని కంప్లీట్గా డిస్కషన్కి కుదురుతుంది. అలాంటి ఫెసిలిటీ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఇందాక చెప్పిన నెంబర్కి దయచేసి మీరు కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ.